జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ఎక్కడెక్కడ రామకథ చెప్పబడిన, ప్రత్యేకించి రామకథ 1కి 10 మార్లు తిరిగేటటువంటి కాండ సుందరకాండ. మిగిలిన అన్ని కాండల్లో రాముడు కనపడతాడు, ఒక్క సుందరకాండలో మాత్రం రాముడు కనపడడు. కానీ రామ నామబలం, రామ కథాబలం ఆవిష్కరింపబడతాయి. మృత సంజీవని, చచ్చిపోయే వాళ్ళు కూడా రామ కథ విన్నంత మాత్రం చేత మళ్ళీ బ్రతుకుతారు. రామ కథ గొప్పతనం, రామ కార్యం యొక్క గొప్పతనం, రామనామం యొక్క గొప్పతనం ఆవిష్కరింపబడిన కాండ కాబట్టి అది సుందరకాండ. అటువంటి సుందరకాండ ప్రవచనం జరుగుతున్నా, సుందరకాండ పారాయణ జరుగుతున్నా, సుందరకాండ గీతంగా పాడిన, సుందరకాండని వాద్య పరికరం మీద మ్రోగించిన తప్పకుండా హనుమ వస్తారు. అందుకే సభలో ఒక సంప్రదాయం ఉంటుంది. ప్రవచనం చేసేటటువంటి వారు ఎవరుంటారో వారికి ఒక్కరికే ఒక ఆసనం వేస్తారు, వ్యాసపీఠం అని. ఒక్క సుందరకాండ ప్రవచనం చేస్తుంటే మాత్రం కేవలం సుందరకాండ ప్రవచనం చేసేవారు కాదు, ఆయన కన్నా ఎత్తుగా ఉండేటట్టుగా వేరొక ఆసనం వేసి పాదపీఠం పెట్టి, ఆసనం మీద పువ్వులు వేసి పక్కన పానకం, అరటిపళ్ళు పెట్టి ఉంచుతారు. ఎందుకంటే అటువంటి సభలోకి తప్పకుండా సూక్ష్మ రూపంలో హనుమ ప్రవేశించి కూర్చుంటారు అన్నది రూఢమైనటువంటి సంప్రదాయం. చంద్రశేఖర భారతీ మహాస్వామి అంతటి వారు కూడా దాన్ని నిర్ధారణ చేశారు. అంతటి అద్భుతమైనటువంటి శక్తి కలిగిన కాండ సుందరకాండ. స్వామి హనుమ నిజమైనటువంటి సుందరుడు. అంత శక్తి ఉన్నా కూడా ఆయన ఎన్నడూ కూడా నా కొరకు అని ఒక్క క్షణం, తన కోసమని ఒక్క పని కోసం ఆ శక్తిని ఆయన వినియోగించుకున్నటువంటి సందర్భం హనుమ అవతార ఆవిర్భావం నుంచి నేటి వరకు కాదు, ఏనాటికి ఉండదు. మీకు అటువంటి వాళ్ళు ఇద్దరే కనపడతారు వాంగ్మయంలో. ఒకటి హనుమ, ఎప్పుడూ కూడా తన కొరకు అని చెప్పి తన బలాన్ని కానీ తన బుద్ధి బలాన్ని కానీ ఆయన వినియోగించుకున్నది ఏనాడు లేదు. ఎప్పుడు తన బలాన్ని ఉపయోగించినా లోకం కోసమే. అలాగే రెండవ వారు శంకర భగవత్పాదులు. జీవితమంతా పరుల కొరకే తప్ప తనకి ఎన్ని యోగశక్తులున్నా తనని తాను రక్షించుకోవడానికి తనకున్న శక్తిని వినియోగించుకోనటువంటి మహాత్యాగమూర్తి శంకర భగవత్పాదులు. హనుమ ఎంతటి త్యాగమూర్తియో శంకరాచార్యుల వారు అంతటి త్యాగశీలి. అటువంటి హనుమ సుందరాతి సుందరుడు. ఆయన కన్నా సుందరుడు లోకంలో ఎక్కడుంటాడు? అందుకే సుందరే సుందరం కపిహి, సుందరే సుందరం మంత్రం. ఆ రామ మంత్రం, హనుమత్ మంత్రం, సీతమ్మ మంత్రం కాదు కాదు, సుందరకాండే ఒక పెద్ద మంత్రం. ఎందుచేత అంటే సుందరకాండ తత్తతో ప్రారంభం అవుతుంది. అందుకే ఆ ప్రారంభం చేస్తూనే తత్ అని మొదలుపెట్టి చిట్ట చివర మళ్ళీ సుందరకాండ పూర్తి చేసినప్పుడు తత్ అని మొదలుపెట్టి పూర్తి చేస్తారు. తతోమయా వద్విదధీద భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత. ఆ శ్లోకంతో పూర్తయింది సుందరకాండ. అందుకని తత్తో తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈష పథమన్వేష్టం చారణా చరితే పథి. ఆ శ్లోకంతో మొదలైంది. తత్తుతో మొదలై తత్తుతో పూర్తయింది. తత్తు పరబ్రహ్మవాచకం. అటువంటి తత్తుతో మొదలై తత్తుతో పూర్తయినటువంటి సుందరకాండ ఏది ఉందో అందులో చాలా శ్లోకములు మంత్రములని చెప్తారు సంప్రదాయజ్ఞులు. అసలు మొట్టమొదటి శ్లోకమే మంత్రం సుందరకాండలో. అందుకే సుందరకాండ చెప్తున్నప్పుడు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు. ఎక్కడ పడితే అక్కడ సుందరకాండని ఆపడం కుదరదు. అది ఒక శుభప్రదమైనటువంటి ఘట్టాన్ని చేరుకుంది అన్న తర్వాతనే సుందరకాండను ఆపుతారు. సుందరకాండ పారాయణకి కూడా అందుకే అన్ని నియమాలు చెప్తారు. సుందరకాండ సద్యఫలితం, వెంటనే ఫలితాన్ని ఇచ్చేస్తుంది. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నవాడైనా సరే గట్టెక్కించేస్తుంది. అందుకే సుందరే సుందరం మంత్రం. ఈ మాట అనడం వెనక ఒక పెద్ద నేపథ్యం ఉంది సుందరకాండ శక్తిని ఆవిష్కరించడానికి. మానవుడిగా పుట్టినటువంటి రామచంద్రమూర్తి అంతటి ఓర్పు కలిగినవాడు, అంతటి సుగుణాభిరాముడు కూడా ఒకప్పుడు ఎంత బాధపడ్డాడంటే ఎవరూ అనకూడనటువంటి మాట, ఆయన దురదృష్టాన్ని ఆయన వర్ణించుకుంటూ పరమ భయంకరమైనటువంటి మాట ఒకటి చెప్పాడు. రాజ్యాద్భ్రంశో వనే వాసః సీతా నష్ట హతో ద్విజః ఈదృశీయం మమావస్థ నిర్దహేదపి పావకం అన్నాడు అరణ్యకాండ. నేను ఎంతటి దురదృష్టవంతుడినో చూశావా లక్ష్మణ? నాకు
యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి. ముందు రోజు రాత్రి యవ్వరాజ్య పట్టాభిషేకం అన్నారు. ఈ పాటికి నేను ఏనుగు మీద అంబారీలో తిరగాలి. అటువంటిది ఇవాళ రాత్రి యవ్వరాజ్య పట్టాభిషేకం అనుకున్నది మరునాటు పొద్దున్న అభిషేక సమయానికి తప్పిపోయింది. రాజ్యాద్భ్రంశో, రాజ్యం పోయింది. పోని రాజ్యం పోతే పోయింది. అంతఃపురంలో ఉన్నానా, వనే వాసః, అరణ్యానికి వచ్చేసాను. పోనీలే ఏదో అరణ్యానికి వచ్చాను, వచ్చినా కూడా సీతమ్మ పక్కనుంది కాబట్టి ప్రశాంతంగా గడిపేశాను. సీతారాముల దాంపత్యం అటువంటిది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.